సీఎం చంద్రబాబుతో పాటు దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ స్పష్టం చేశారు. తన పాదయాత్రతో పార్టీని అధికారంలోకి తెచ్చిన లోకేష్ గొప్ప లీడర్ అని కొనియాడారు. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఏకైక నాయకుడని ప్రశంసించారు. ఎవరు ఏం అనుకున్నా రాష్ట్రానికి కాబోయే సీఎం లోకేష్ అని తెలిపారు. యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే సీఎం చంద్రబాబుతో పాటు దావోస్ పర్యటనలో ఉన్నటువంటి మంత్రి టీజీ భరత్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ కూడా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన పాదయాత్రలో నారా లోకేష్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు గొప్పగా కృషి చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులలో లోకేష్ ఒక గొప్ప నాయకుడు. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీల్లో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఏకైక నాయకుడు అంటూ కూడా లోకేష్ ని ప్రశంసించారు మంత్రి టీజీ భరత్. ఎవరు ఏమనుకున్నా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ కూడా టీజీ భరత్ మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల కూడా ఒక వేదికపై ఒక కార్యక్రమంలో లోకేష్ ని పొగుడుతూ మంత్రి టీజీ భరత్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసలైన నాయకుడు, బలమైన నాయకుడు, అందరినీ కూడా కలుపుకొని పోయే నాయకుడు మంత్రి లోకేష్ అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారు అని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ఓరోకల్ ఇండస్ట్రియల్ ఏరియాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ బేవరేజెస్ కు సంబంధించినటువంటి పరిశ్రమ అయితేనేమి, సిగాచి సెమీ కండక్టర్ పరిశ్రమ అయితేనేమి, అదేవిధంగా అటు ఈవీ బ్యాటరీ స్కూటర్ సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా తెచ్చేందుకు కృషి చేసినటువంటి మంత్రి టీజీ భరత్ తో పాటు నారా లోకేష్ కూడా ఈ పరిశ్రమలకు తెచ్చేందుకు కూడా విశేషంగా కృషి చేశారని చెప్పి కూడా మంత్రి ఇటీవల ఒక కార్యక్రమంలో కూడా స్పష్టం చేస్తారు గగన. ఈ రకంగా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి గగన. Right, Murali. Thank you for the update. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.